మరి ఈరోజు ఒక మంత్రి ఉమ్మడి రాష్ట్రమైన హైదరాబాద్ని మరొక 10 సంవత్సరాల పాటు మాకు తెలుగు వారికి ఉంచాలి అన్నాడు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అవ్వచ్చు. మన జగన్ సార్ అయితే 3 రాజధానులు కావాలి అన్నారు. అసలు వాస్తవంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఎవరూ పట్టించుకోవట్లే. ఎంతసేపు రాజకీయ నాయకులు మాకు ఇలా కావాలి, నేను ఒక రాజధాని అమరావతిని ప్రపంచంలో గొప్ప రాజధానికి ఏర్పాటు చేస్తాను, ప్రజలందరి డబ్బులు తీసుకెళ్ళిపోయి ఒక అమరావతిలో ఉంచేసి అక్కడ వాళ్ళని మాత్రమే బాగుపరుస్తాను అని చంద్రబాబు. ఇలాగా ఎవరికి వారు మీ అభిప్రాయాలు ప్రజల మీద రుద్దుతారేంటండి? ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తే వాళ్ళు ఉత్తరాంధ్ర సపరేట్ స్టేట్ కావాలని వాళ్ళ భావం ఉంది. 3 రాష్ట్రాలు రాజధానులు కాదు, 3 రాష్ట్రాలు కావాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే మొదటి నుంచి ఒకప్పుడు మీకు తెలుసో తెలియదో, మరి జ్ఞాపకం ఉందో లేదో తెలియదు కానీ హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు ఏదైనా ఎవరైనా ఒక ఉద్యోగి కానీ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తే వాళ్ళకి పనిష్మెంట్గా ట్రాన్స్ఫర్ శ్రీకాకుళం పంపించేవాళ్ళు. అంటే ఇదేం అండమాన్ నికోబార్ అండి? శ్రీకాకుళం పంపించిన అంటే అది పెద్ద క్రైమ్ లాగా. అక్కడికి వచ్చిన వాడు నాకు ఈ పనిష్మెంట్ ఎప్పుడు పోతుందో అని చెప్పేసి వాడు నానా యాగి చేయటం తప్పించి ఏముండదు. ఈ ప్రాంతం మీద ఎవరికి ప్రేమ లేదు, కానీ మాకు వనరులు చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ 3 జిల్లాలు, శ్రీకాకుళం జిల్లా కానీ లేకుంటే మన విజయనగరం జిల్లా కానీ విశాఖపట్నం జిల్లా కానీ 3 కలిపితే మేము హాయిగా బతుకుతాము. మాకు ఎవరు పోరు అక్కర్లేదు. ఎందుకంటే ఇంతవరకు ప్రతి వారు మమ్మల్ని దోచుకునే వాళ్ళే. మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వండి. ఎందుకంటే చిన్న రాష్ట్రాలు మీరు కోరుకునే మీ యొక్క మేనిఫెస్టోలో ఉంది చిన్న రాష్ట్రాలని. ఈ చిన్న రాష్ట్రం ప్రత్యేక విశాఖ ఈ ఉత్తరాంధ్ర రాష్ట్రం కనుక ఏర్పడినట్లయితే ఇక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. మేము కేంద్రం నుంచి మాకు అన్ని వేల కోట్లు కావాలి, ఎన్ని లక్షల కోట్లు కావాలి చంద్రబాబు అడిగినట్టుగా మేము అడగం. మాకు కావాల్సింది కేవలం మీ పర్మిషన్, ప్రత్యేక రాష్ట్రం, ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలి మాకు. ఎందుకంటే మేము మా ఉత్తరాంధ్రకి విశాఖపట్నం రాజధానిగా ఉంటుంది. అదేవిధంగా హైకోర్టుని విజయనగరంలో పెట్టుకుంటాము. అదేవిధంగా కల్చరల్ అండ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా శ్రీకాకుళంలో పెడతాం. అంతేకాకుండా మేము కేంద్రం నుంచి ఒక చిన్న విన్నపాడుతున్నాం. ఏంటంటే అప్పట్లో మీరు రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఈ 3 రాష్ట్రాలకి వెనకబడిన జిల్లాలుగా ప్రకటించారు కాబట్టి ఈ జిల్లాలకి ఇవ్వాల్సిన కొంత ఫండ్ని మీరు అనౌన్స్ చేశారు. ఆ ఫండ్ మాకు ఇంతవరకు రాలేదు. అది ఇస్తే చాలు సార్, మమ్మల్ని మా దారిని మనం బతకనివ్వండి. మా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి పరుచుకుంటాం. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా అక్కడి ఉత్తరాంధ్ర ప్రజలంటే అందరికీ వీరు అంత వలస జీవులు. ఎక్కడికి వెళ్ళినా సరే, రాష్ట్రం విడిచి ఎక్కడికి వెళ్ళినా అక్కడ హోటల్లో పనిచేసే క్లీనర్ మా ఉత్తరాంధ్రుడే ఉంటాడు. కృష్ణా జిల్లాకి వెళ్ళి వ్యవసాయ పంటలు కోయాల్సి వచ్చినప్పుడు, నాటేటప్పుడు అక్కడ ఉండే రైతన్నులు కానీ అక్కడ పనులు చేయించుకునేవారు కానీ మా ఉత్తరాంధ్రుడే ఉంటాడు. ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అలాగా కుటుంబాలను గడుపుకుంటున్న మా ఉత్తరాంధ్రులకి మరి ఈసారి సరే ఈ ఎలక్షన్స్ టైంలో ఒకసారి ఆలోచించండి. ఉత్తరాంధ్రని ప్రత్యేక రాష్ట్రం చేయాలని మేము కేంద్రం నుంచి ఏది ఆశించట్లేదు. కానీ మా స్టీల్ ప్లాంట్లో చాలామంది రాష్ట్రేతరులు ఉన్నారు. అవకాశం ఉన్న చోట వారిని తగ్గించండి. ఎందుకంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మేము రక్తం ధారపోసి మేము ఏర్పాటు చేసుకున్నది. మేము ఏర్పాటు చేసుకున్న ఈ ఉత్తరాంధ్రలో ఈ స్టీల్ ప్లాంట్లో బయట దేశాల నుంచి, బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అవసరం లేకున్నా సరే పైరువీల ద్వారా ఉద్యోగాలు చేస్తున్నారు. అది మా ప్రాంతీయులకి ఇస్తే మా ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుంది కదా. మా పిల్లలు బయటకు వెళ్ళి బతకవలసిన దౌర్భాగ్యం ఉండదు కదా. ఇప్పుడే క్రమక్రమంగా మేము చదువుకుంటున్నాం, మాకు ఉద్యోగాలు వస్తున్నాయి, కానీ రావాల్సినంత రీతిలో రావట్లేదు. సరైన శిక్షణ లేకుండా ఉండటం మూలంగా మరి
మా జిల్లాల గురించి, మా 3 జిల్లాల గురించి ఎవ్వరూ పట్టించుకునే నాదుడు లేడు. ఒక సుబ్బరామరెడ్డి గారు బ్యాట్లు ఇస్తాడు, లేకుంటే క్రికెట్ బ్యాట్లు ఇస్తాడు, బంతులు ఇస్తాడు. అలాగిచ్చి ఆయన ఓట్లు వేసుకుని ఆయన గెలిచేశాడు ఇంతవరకు. చంద్రబాబు పాపం ఏదో కొద్దిగా చేశాడు కానీ చేయవలసింది చేయలా. మా జగన్ సార్కి అయితే ప్రత్యేకంగా ఈ యొక్క విశాఖపట్నం మీద మక్కువ ఉంది కానీ కేవలం విశాఖపట్నం మీదే ఉంది కానీ పక్కన 2 జిల్లాల మీద పెద్దగా ఆయన దృష్టి పాలించలేదు. ఏదేమైనా సరే ఇక్కడ ప్రజలుగా ఒక ఉత్తరాంధ్రులుగా మేము కోరుకుంటున్నాం, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని. మరి దీనికి మోడీ గారు అండ ఉంటే చాలు, ఎవరు ఉన్నా లేకపోయినా మాకు పర్వాలేదు. కానీ మోడీ గారికి మా ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా అందరి మనోభావాలు అదే, మాకు ఒక రాష్ట్రం ఉండాలి, మేము ఉత్తరాంధ్రం అని గర్వంగా చెప్పుకోగలిగే ఒక రాష్ట్రం ఉండాలి మాకు. ఎందుకంటే ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేయబడ్డ ఈ 3 జిల్లాలు ఒక రాష్ట్రంగా ఏర్పడితే మేము గ్యారంటీ ఇస్తున్నాం, రాబోయే 10 సంవత్సరాల కాలంలో ఈ సమైక్య ఆంధ్రలో ఏ జిల్లా కూడా ఇది కూడా డెవలప్ కానంత ఇదిగా మేము డెవలప్ అవుతాం. ఎందుకంటే మాలో ఐక్యత ఉంటుంది, మాలో సఖ్యత ఉంటుంది, మాలో మా జిల్లాల మీద అభిమానం ఉంది. మేము దోచుకునే వాళ్ళం కాదు, దాచిపెట్టి సంపదని మా నెక్స్ట్ తరానికి ఇచ్చేవారం. కాబట్టి ఎవరు ఎన్నిసార్లు దోచుకున్నా ఏం చేసినా సరే ఈ 3 జిల్లాలు ప్రత్యేక రాష్ట్రంగా కావాలని మరి ఎన్నోసార్లు ఎన్నో వేదికల పైన చర్చించారు, ప్రత్యేక రాష్ట్రం కోసం అడిగారు. కానీ రాష్ట్రం కావాలంటే గొడవలు చేస్తే కానీ రారంటారు. సార్, గొడవలు చేస్తేనే కానీ రాదా రాష్ట్రం? అడిగితే రాదా? మీ విజ్ఞతకే వదిలేస్తాం మోడీజీ. మా బ్రతుకులు తేజవంతంగా మారాలంటే మార్చగల సత్తా శక్తి ఉంది మీకే. మీరు తలుచుకుంటే మాకు రాష్ట్రాన్ని ఇవ్వగలరు. ఒక్క హామీని ఇవ్వండి సార్. రేపు రాబోయే ఎలక్షన్స్ లోపల నేను అధికారంలోకి వస్తే మీకు ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రాన్ని ఇస్తాను, దానికి రాజధానిగా విశాఖపట్నం ఉంచుతాను. అదేవిధంగా హైకోర్టులన్నీ కూడా విజయనగరం జిల్లాలో పెడతాం, పారిశ్రామికవన్నీ కూడా శ్రీకాకుళంలో పెడతాం. మేము అంతా కలిసి అభివృద్ధి పడతాము. మేము ఇంకే ప్రజల నుంచి, ప్రభుత్వాల నుంచి ఏది ఆశించాం. వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్. కానీ చివరిగా అడిగేది మా స్టీల్ ప్లాంట్ని తీసేయండి సార్. ఆ స్టీల్ ప్లాంట్కి ఉన్న స్థలాలు అమ్మితే చాలు సార్, దాని అప్పులు తీరిపోతాయి. మా స్టీల్ ప్లాంట్కి ఒక చిన్న కోల్ మైన్ ఇవ్వండి సార్, మా జిల్లాలో బతికేస్తాం. ఎప్పటి నుంచో అనుకుంటున్న మా పిల్ల పాపలు ఎక్కడెక్కడో ఉన్నారు, చిన్న ఆఖరికి మీ గుజరాత్లో కూడా మా పిల్లలు ఉన్నారు సార్, చేపలు పట్టేవాళ్ళు. అక్కడ పెద్ద పెద్ద చేపలు పట్టే పడవల్లో మా జిల్లా వాళ్ళే, మా జారల్లే మీ జిల్లాలో పనిచేస్తున్నారు సార్. మీ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే మా వాళ్ళే సార్, చిన్న చితగా చేసే జాబులు. మాలో కాంక్ష ఉంది, మాలో పట్టుదల ఉంది. ఆ రోజున చారు మజుందార్ మా శ్రీకాకుళంలోకి వచ్చి, మా పార్వతీపురంలోకి వచ్చి ఈ కమ్యూనిజం భావాల్ని నాటి ఉన్నాడు కదా. మరి అలాంటి వ్యక్తి వచ్చిన ఈ గడ్డ సార్, బొబ్బులు యుద్ధ పౌరుషం, తాండ్ర పాపారాయుడు పౌరుషం ఉన్న వ్యక్తులం మేము. మమ్మల్ని మర్చిపోకండి సార్, మాకు రాష్ట్రం ఇవ్వండి. మిమ్మల్ని ఏది అడగం. చంద్రబాబు లాగా నాకు అన్ని లక్షల కోట్లు కావాలని, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల డబ్బులు తీసుకెళ్ళిపోయి ఒకే చోట పెట్టం సార్. మాకున్న 3 జిల్లాలు, 3టిని సమంగా అభివృద్ధి పరుచుకుంటాం. మాకున్న నాయకులు మా వాళ్ళే ఎంచుకుంటాం. బయట జిల్లాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లో మా మీద అధికారం చెలాయించడానికి ఒప్పుకోము సార్. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఆఖరి కౌన్సిలర్గా కానీ మేము ఒప్పుకోము సార్. మాది మా ప్రజల కోసం సార్. ఎలక్షన్స్లో ప్రయత్నించేయండి సార్. ఉత్తరాంధ్ర కావాలని త్వరలో మేము అధికారంలోకి వచ్చినన్నీ ఏర్పాటు చేస్తాం. మా ఓట్లన్నీ మీకే సార్. మీరు ఇంకో పార్టీతో కలిసినా, లేకుంటే మీరు ఒక్కళ్ళే ఏర్పాటు చేసిన సరే పార్లమెంట్ సీటు ఓట్లన్నీ కూడా మీకే ఇచ్చి మా జిల్లాలో ఉన్న ప్రతి పార్లమెంట్ సీట్ని మీ పాదాలకి మేము సమర్పిస్తాం సార్. మీ ఉత్తరాంధ్ర ప్రజలు, మీ ఉత్తరాంధ్ర ప్రజలు, మీ ఉత్తరాంధ్ర ప్రజలు.